హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. సో స్పిరిట్ మూవీ నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చింది. అప్డేట్ అంటే అఫీషియల్ అప్డేట్ కాదు, జస్ట్ రూమర్ మాత్రమే. దీన్ని చాలా మంది అఫీషియల్ అని చెప్పి తెలిసిందే కదా. అప్పుడు మోడర్న్ సేయర్ కానీ పేరు ఇంకోదే ఉంటాడు డాన్లీ. సో ఆయన స్పిరిట్ మూవీలో ఉన్నారని చెప్పి చాలా హల్చల్ చేసి ఇన్స్టాగ్రామ్ మొత్తం దాన్ని వేసి. సో ఇంత హైప్ దేనికి, అసలు మెయిన్ రీజన్ ఏంటి, దీని గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అట్లా అయితేనే నేను చెప్పే వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా? సో అప్డేట్ విషయానికి వస్తే, విలన్స్ అంటే ఈ స్పిరిట్ మూవీలో విలన్స్ ఇద్దరు ఉన్నారని చెప్పి రూమర్ పుకార్లో పుట్టిస్తున్నారన్నమాట. సో అందులో డాన్లీ అని చెప్పి ఒకరు, ఇది కొరియన్ యాక్టర్ అన్నమాట. కొరియన్ యాక్టర్ అనుకుంటా, కొరియన్ యాక్టర్ ఆయన. అండ్ నెక్స్ట్ మొన్న వచ్చింది, ఇది జస్ట్ ఒక దగ్గర వన్ వీక్ కూడా అయితలేదు అనుకుంటా. సాయి వరుణ్ తేజ్ మీరు అందరికీ తెలిసింది, మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. సో ఆ హీరో కూడా ఈ మూవీలో విలన్గా నటిస్తున్నాడని, ఈ హీరోనా అనేది కొద్దిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అయితే. ఇదైతే అఫీషియల్ లేదు, బట్ ఇదైతే కొద్దిగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. డాన్లీకి ఛాన్సెస్ ఉన్నాయి, వరుణ్ తేజ్ అయితే ఛాన్సులు 100% అయితే కాదు. ఇది కొద్దిగా 50-50 అని చెప్పుకోవచ్చు డాన్లీది అయితే. ఎందుకో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. స్పిరిట్, సో ఈ మూవీకి ఇంత హై బిల్డ్ కావడానికి రీజన్ ఏంటంటే, ఒకటి సందీప్ రెడ్డి వంగ గారు మేజర్ చెప్తాను. ప్రభాస్ అన్న ఆఫ్కోర్స్ ప్రభాస్ అన్న, బట్ ప్రభాస్ అన్న కంటే సందీప్ రెడ్డి వంగ గారు కూడా. ఇప్పుడు ప్రభాస్ అన్న ఏదో ఒక కొత్త డైరెక్టర్ తోటో, లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్ డైరెక్టర్ తోటి కాకుండా ఒక క్లాస్ డైరెక్టర్ తోటి స్పిరిట్ మూవీ అనే ప్లాన్ చేసిందని అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అంత హైప్ ఉండదు. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తారు ఫస్ట్. ఎవరైనా డైరెక్టర్ ఎవరు, ఇప్పుడు రాజమౌళి గారితో చూస్తుంటే ఇంకా ఎక్కువ హైప్ ఉంటుంది సందీప్ రెడ్డి వంగ గారి కంటే. సో అట్లా అన్నమాట. ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళతో చూస్తే వీళ్ళిద్దరి కంటే ఇంకా ఎక్కువ హైప్ ఉంటుంది. అరే పోలీస్ కాపు మనం చూడాలనుకున్న రోలు, సో అట్లా అని చెప్పేసి ఒక హైప్ ఉంటుంది అన్నమాట. సో అట్లా హైప్ బిల్డ్ అయింది. సందీప్ రెడ్డి వంగ గారు తీసిన 3 మూవీస్, అందులో బ్లాక్ బస్టర్ పెద్ద హిట్ అయిందని అంటే అర్జున్ రెడ్డికి. ఆఫ్ కోర్స్ అర్జున్ రెడ్డి మొన్న యానిమల్ దగ్గర 1000 కోట్లు కొట్టింది యానిమల్. ఈ మూవీ అయితే ఖచ్చితంగా కొడుతుంది, స్పిరిట్ మూవీ అయితే ఖచ్చితంగా కొడుతుంది, 1000 కోట్లు పక్కా కొడుతుంది. ఎందుకనంటే ఆయనే చెప్పింది సందీప్ రెడ్డి వంగ గారు, మాకు డే 1 150 crores అయితే ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన గేమ్ చేంజర్ 180+ crores కొట్టింది. ఎన్టీఆర్ మూవీ అది 175+ crores ఏమో కొట్టింది. ఇట్లా పుష్ప 291 సంథింగ్ ఎంతో కొట్టింది. సో అట్లాంటి మూవీస్ ఆ టైంలో ఆయన చెప్పింది ఏంటంటే 150 crores అయితే పక్కా ఉంటుంది అని చెప్పిండు. ఖచ్చితంగా 200 crores అయితే డే వన్ ఓపెనింగ్ ఉంటుంది. అండ్ ప్రమోషన్స్ కూడా చేస్తారు కాబట్టి ఇంకెక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీళ్ళిద్దరూ మెయిన్ రీజన్ అనమాట ఈ మూవీకి అంత హైప్ బిల్డ్ కావడానికి. అండ్ ఈ మూవీ స్టోరీ లైన్ కూడా, అంటే ఈ స్టోరీ దేని గురించి అంటే, ఒక సిన్సియర్ కాప్ ఉంటాడు. సో తన లైఫ్లో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, విలన్స్ చేయబట్టి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. తన జాబ్ని కోల్పోవడం అది ఇదని జరుగుతుంది. తర్వాత తన జాబ్ని ఎలా దక్కించుకున్నాడు, తర్వాత తను రూత్లెస్ కాప్గా ఎలా మారాడు అన్నది ఈ స్పిరిట్ మూవీ అని చెప్పేసి సందీప్ రెడ్డి గారు ఒక ప్లేస్లో చెప్పింది. ఇదైతే ఒకసారి మీరు ఇంటర్వ్యూలో చెక్ చేసుకోండి, సందీప్ రెడ్డి వంగ అబౌట్ స్పిరిట్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. సో ఇది దీనికి మెయిన్ రీజన్. అండ్ హర్షవర్ధన్ రామేశ్వరన్ ఎప్పటిలెక్కనే స్పిరిట్కి సంబంధించిన మ్యూజిక్, సో ఒకటి వీడియో గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. అంటే స్పిరిట్ బుక్ సంబంధించిన మ్యూజిక్ అయితే జరుగుతుందని చెప్పేసి. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సి ఉన్నాయి, మరి ఏ అనౌన్స్మెంట్ అయితే ఇప్పటి వరకు రాలేదు. ప్రజెంట్ అయితే హనురావుపూడి షూటింగ్ అయితే నడుస్తుంది. రాజ్యసభ అయితే రిలీజ్కి ఉన్నది, ఏప్రిల్లో అనుకుంటా, ఏప్రిల్లోనో మేలోనో రిలీజ్కి అయితే ఉన్నది. సో ఇక విలన్స్ గురించి మాట్లాడితే, ఆర్జే గారితో సందీప్ రెడ్డి వంగ గారు ఒక ప్రెస్ మీట్ సంథింగ్ ఏదో పెట్టి ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు ఒకరి గురించి ఒకరు. సో ఇట్లా అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఒకరుండి ఏమన్నారంటే, స్పిరిట్లో కొరియన్ యాక్టర్ డాన్లీ ఉన్నాడా అని చెప్పేసి చెప్తే అన్నీ వస్తాయి, అన్ని అప్డేట్స్ వస్తాయి అని చెప్పిండు. లేడని మాత్రమే ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే ఈ వరుణ్ తేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మీమ్స్లో వైరల్ అవుతుంది ప్రస్తుతం. సో ఈయన గురించి అయితే ఎవ్వరు మాట్లాడలేదు ఇంతవరకు. అంటే వరుణ్ తేజ్ ఉన్నాడా లేదా ఇది అని ఆ ఛాన్స్ రాలేదు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు ఇప్పటి వరకు బయటికి రాలేదు. అంటే మీడియా ముందుకు చెప్తున్నా, కొన్ని ఈవెంట్స్కి వెళ్ళారు ఆయన, కొన్ని ట్రైలర్ లాంచ్లకు, సంథింగ్ టీజర్ లాంచ్లకు, ఆడియో లాంచ్లకు ఇట్లా వెళ్ళినప్పుడు అలా స్పిరిట్ గురించి అన్ని అప్డేట్స్ తొందరనే వస్తాయి అని చెప్పి. మన ప్రభాస్ అన్న బర్త్డే అప్పుడు కూడా ఏం పెట్టలేదు, జస్ట్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ 25 స్పిరిట్ అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేసేళ్ళు. అది ఎప్పుడో రిలీజ్ అయిన పోస్టరే, దాన్నే మళ్ళీ రిలీజ్ చేసేళ్ళు తప్పించి ఒక ఫస్ట్ లుక్ అట్లాంటి ఏం ఇంకా
కాలేదన్నమాట. మొన్నటి దాకా కూడా ఆయన రైటింగ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసిండట. ఒకవేళ వీళ్ళిద్దరిలో విలన్గా ఎవరు పవర్ఫుల్ అని అంటే చూడ్డానికి ఇప్పుడు రానా ఉన్నాడు బాహుబలికి తగ్గట్టు విలన్, అంటే విలన్ని హైప్ చేసి హీరోని తగ్గించి తర్వాత విలన్ని కొడితే హీరోకి హైప్ వస్తుంది. సో అట్లా ఆ డిజైన్ చేస్తే మాత్రం పక్కా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారి గురించి తెలిసిందే, యాన్యువల్ పార్క్లో మన అందరికీ తెలుసు, బాబీ డియోల్ తోటి ఫస్ట్ కొట్టించి తర్వాత బాబీ డియోల్ గారిని కొడతారు, ఆ రోల్ని కొడితే అప్పుడు హీరో కొద్దిగా వేరే ఉంటుంది. తర్వాత అజీజ్ వచ్చి ఇంకా హైప్ బిల్డ్ చేస్తారు అన్నమాట. సో అయితే సింగిల్ పార్టే యానిమల్ అనేది 2 పార్ట్స్, పైగా 3 గంటల చేంజ్ ఏమో ఉంటుంది, 3 గంటల 30-20 ఏమో ఉంటుంది. ఈ మూవీ అయితే అట్లా కాదు, ఇప్పుడు అర్జున్ రెడ్డి చూసుకున్నా 3 గంటల అట్లుంటుంది అనమాట. సో ఈ మూవీ అయితే సింగిల్ పార్ట్లోనే వస్తుంది. ఇది కూడా 3 అవర్స్ ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు ఆయన విజన్ వేరే ఉంటుంది. ఆయన డిలేడ్ చేస్తేనే సినిమా అక్కడికి వచ్చిందట, డిలేడ్ చేయకపోతే ఇంకెక్క ఏ రేంజ్లోకి పోతుందో ఒకసారి మీ ఇమాజినేషన్కి నేనైతే వదిలేస్తాను, ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి సాటిస్ఫై చేస్తారు సందీప్ రెడ్డి వంగ గారు. ఒకవేళ విలన్గా తీసుకుంటే మాత్రం డాన్లిన్ తీసుకోమని అయితే, అంటే ఫ్యాన్స్ సజెషన్ ఏంటంటే డాన్లిన్ తీసుకో అని చెప్పేసి కింద కామెంట్ పెడతాను. ఒకసారి మీకు డాన్లిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద కామెంట్స్ చూడండి, మన తెలుగులో పోయి ప్రభాస్ ఫ్యాన్స్ అందరు పోయి అప్కమింగ్ విలన్ ఫర్ స్పిరిట్ అని చెప్పేసి కింద కామెంట్ చేస్తారన్నమాట. ఒకసారి చూడండి మీరు. మరి వరుణ్ తేజని పెడితే ఎట్లుంటుంది అని అంటే అఫ్కోర్స్ బాగానే ఉంటుంది, కాకపోతే సందీప్ రెడ్డి గారు ఒక థాట్ అయితే ఉంటుంది, ఈ విలను ఇందులో సెట్ అవుతాడు, ఖచ్చితంగా ఇట్లా సెట్ అవుతాడు అని చెప్పి ఒక థాట్ అయితే ఉంటుంది. ఆ థాట్ని ఆయన రీచ్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే విలన్ షేడ్స్ అంటే గద్దలకొండ గణేష్ అనే ఒక సినిమా ఉంటుంది, దాన్ని వాల్మీకి అని పెడితే అప్పుడు చేంజ్ చేసిళ్ళు. సో ఆ సినిమా ఎవరికైనా తెలుసుంటే ఒకసారి చూడండి, ఆయన విలన్ షేడ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, లుక్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. వరుణ్ తేజ గారు చాలా లుక్స్ చేంజ్ చేశారు, చాలా. మీరు చూసుకున్నట్టయితే ఆయన మార్చుకున్నారు. మట్కలో చూడండి మీరు, ఫీదా, ఈ గద్దలకొండ గణేష్, ఇట్లాంటి మూవీస్లో చాలా చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఆయన లుక్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. సో ఆ లుక్ను ఇంకొక కొత్త లుక్ కనుక సందీప్ రెడ్డి వంగ గారు తీసుకురాగలిగితే మాత్రం వేరే ఉంటుంది. అండ్ డాన్లీ కొద్దిగా హైట్ తక్కువ ఉంటాడు ప్రభాస్ అన్న కంటే, సో అంటే పవర్ఫుల్ ఉంటాడు, తన బల్క్ బాడీ ఉంటుంది. అఫ్కోర్స్ ప్రభాస్ అన్నకు సెట్ అవుతాడు, బట్ ఈ వరుణ్ తేజ్ అయినా కూడా సెట్ అవుతాడు, ఎందుకంటే అతని కట్అవుట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. సో మరి ఉన్నారా అంటారా, వరుణ్ తేజ గారు స్పిరిట్లో తీసుకుంటారా లేకపోతే డాన్లిన్ తీసుకుంటారో కింద కామెంట్ చేయండి. నా ఒపీనియన్ అయితే డాన్లిన్ తీసుకుంటే నాకు తెలిసి చెయ్యరు, ఎందుకంటే ఆయన రెమ్యునరేషన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది కాబట్టి, బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి తీసుకునే ఛాన్స్ అయితే ఉండదు. నాకు తెలిసి ఈ హీరోని కూడా తీసుకునే ఛాన్స్ ఉండదు, వేరే విలన్ చూస్తారు కావచ్చు అని నేను అనుకుంటున్నా. సో మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.